సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఫెస్టివల్ లో సర్ప్, మెప్మా సంస్థలకి చెందిన మహిళల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రాన్స్జెండర్స్ స్వయంగా తయారు చేసిన జూట్ బ్యాగులను అమ్ముతున్నారు. ఇక కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పైన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లో భాగంగా స్పెషల్ గా హ్యాండ్ మేడ్ కి సంబంధించిన వివిధ ఎక్విప్మెంట్లు కావచ్చు, హ్యాండ్ బ్యాగులు కావచ్చు, టెక్స్టైల్కి సంబంధించింది కూడా చేనేత వస్త్రాలకు సంబంధించింది వివిధ స్టాల్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓవరాల్గా 60 పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్ళల్లో కూడా ఇటు సెర్ప్ కావచ్చు, మెప్మా కావచ్చు, తెలంగాణ టూరిజంకి సంబంధించి ఎక్కడైతే ట్రైనింగ్ అందించారో వాళ్ళకి సంబంధించిన వివిధ వస్తువులు ఇక్కడ ఈ స్టాల్స్లో అయితే అందుబాటులో ఉన్నాయి. మనం ఒకసారి ఈ స్టాల్స్ విజిట్ చేద్దాము. ఇక్కడ ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఈ సెర్ప్లో వీళ్ళు ఎప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు అడిగి తెలుసుకున్నారు. సెర్ప్ ద్వారా మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు, ఇక్కడ ఏమేమి అవైలబుల్? దివ్య దేవరాజన్ గారి మేడం యొక్క సపోర్ట్ తోటి గత కొన్ని సంవత్సరాల నుండి నేను సర్ఫ్లో స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. 2023 నుండి మనకు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము ట్యాంక్ బండ్ పైన జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది, మా స్టాల్ చూడడం జరిగింది. కాలం నుండి అనేక స్థలాలలో నాకు ఈ యొక్క స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది. సరస్సులో స్టాల్ పెట్టాను. అదేవిధంగా ఇందిరా మహిళా బజార్లో కూడా ఒక షాప్ ఇచ్చారు. ఈ విధంగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తోటి ట్రాన్స్జెండర్లో ఈ విధంగా కొత్త ఉన్నతమైన ఉర్వడిని తీసుకొస్తూ అనేకుల జీవితాలలో ఒక ఉజ్వలని నింపుతున్నారు. అందును బట్టి సీఎం రేవంత్ గారికి మా యొక్క హృదయపూర్వక థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ విధంగా సమాజంలో కలిసిపోయి సమాజంలో నేను కూడా ఒక వాల్యూ థింక్గా ఎదుగుతూ అందరిలాగా నేను కూడా నా స్కిల్ని బయటికి ప్రపంచాన్ని చూపిస్తూ అనేకులు చిన్నల నుండి పెద్దల వరకు, ఆఫీస్ నుండి ఇటు ఎంప్లాయీస్ వరకు నా యొక్క జూట్ బ్యాగ్స్ని వాడుతున్నారు. సో ఇవి చూస్తే కొన్ని డిజైనర్ వేర్ లాగా కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద షాపులలో కూడా ఇలాంటివి అమ్ముతుంటారు. ఇవన్నీ మీ ఓన్ డిజైన్సా, లేదంటే ఎక్కడైనా చూసారా, ఎవరైనా వేరే వాళ్ళు తయారు చేస్తారా, మీరే చేస్తున్నారా? వీటి గురించి కూడా చెప్పండి. ఇది ఇప్పుడు ఇక్కడ మనకు ఈ బ్యాగ్ కనబడుతుంది కదా, ఈ బ్యాగ్ మనం బయటకి తెప్పిస్తాము. ఇది మనది కాదు ప్రొడక్ట్స్, మనది కేవలం జూట్ బ్యాగ్స్ ఒకటే. జూట్ అండ్ క్లాత్ బ్యాగ్స్ మనము సపోర్ట్ చేస్తాము. ఈ బ్యాగ్స్ ఎందుకంటే వచ్చే కస్టమర్స్కి చాలా వెరైటీ బ్యాగ్స్ ఆడుతుంటారు. ఆ అడిగే విధానం బట్టి మేము అనేక రకాలైన మోడల్స్ బ్యాగ్స్ కూడా తేవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్ని అరకట్టే బ్యాగ్స్ సంబంధించిన బ్యాగ్స్నే మేము వాడతాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఎండపల్లి, జగిత్యాల జిల్లా అండి. మేము 20 సంవత్సరాలు అవుతుంది తయారు చేయబట్టండి. లేదర్ మొత్తం చిన్న సెర్ప్ అంటే మీరు మహిళా గ్రూప్స్ కదా, డ్వాక్రా? మేము కర్మ డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ తీసుకున్నామండి. మార్కెట్ బాగుంది సార్. స్టాల్ పెట్టారు కదా, దీనివల్ల మీకు ఎలాంటి లాభం ఉందనుకుంటున్నారు? చాలా సేల్ అవుతుంది అని లాభం ఉంది. సెల్ఫ్ నుంచి మేము స్టాల్ పెట్టినాం, దివ్య మేడం ఇప్పించింది. సేల్ బాగా అవుతుందండి. మేము ఎండపల్లి విలేజ్లో తయారు చేస్తామండి. ఎంతమంది తయారు చేస్తారు? మీకు ఏమన్నా ఫ్యాక్టరీ లాగా ఉందా, లేకపోతే ఇంట్లోనే తయారు చేస్తారా? మేము ఇంట్లోనే తయారు చేస్తాం. ఇక్కడ ఆఫీస్ నగర్లో ఫ్యాక్టరీ ఉంది. ఎండపల్లి విలేజ్లో 10 మంది లేడీస్ తయారు చేస్తామండి. మొత్తం చిన్న. ముందుకు ఏం చేసేటోళ్ళు కూలీకి ఏమైనా పని చేసుకుంటారా? ఆల్ ఇండియా ఎగ్జిబిషన్, సరస్సు మేళ ఎగ్జిబిషన్ ఉంటుంది కదండి, ఢిల్లీ, కలకత్తా, భువనేశ్వర్ అటు పంపించేవాళ్ళు. అటు వెళ్ళేటోళ్ళం అన్నమాట. సేల్ ఇచ్చింది. ఇక్కడ మహిళా శక్తి బజార్లో వస్తే మాకు స్టాల్ ఇచ్చారు. మహిళా శక్తి బజార్లో వస్తే సేల్ మంచిగా అవుతుందండి. సో ఈ స్వీట్ ఫెస్టివల్లో స్వదేశీ అండ్ చేతి వృత్తి ఉత్పత్తుల్ని కూడా ప్రమోట్ చేసేందుకు శ్రీ శక్తి సపరేట్గా స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే దీనిలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్లు ఉన్నాయి? ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. శ్రీశక్తి గ్రూప్ తరఫు నుంచి మేము ఎవ్రీ ఇయర్ స్టాల్ పెడుతూ ఉంటాము. ఈసారి కూడా మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ శ్రీశక్తి గ్రూప్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. మా దగ్గర అన్నీ కూడా న్యాచురల్గా తయారు చేసినవే ఉంటాయి అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. ఇవి ఏంటంటే గ్రామీణ మహిళల చేత తయారు చేయించి అవి మేము మార్కెట్లోకి తీసుకుని వస్తామన్నమాట. వాళ్ళకి దీనిలో నుంచి మేము అమౌంట్ కూడా షేర్ చేస్తూ ఉంటాము. సో ఆ విధంగా ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నాము. అంటే కుంకుడుకాయ షాంపూ అని, అలాగే వాము వాటరు, అజ్వైన్ పలుకులు, అల్లం పలుకులు, అలా డిఫరెంట్ ఇవన్నీ మా దగ్గర ఉంటాయి. అలా వేప నూనెతోటి, వేప వాటర్తో తయారు చేసిన ఫినాయిల్ మేము సేల్ చేస్తున్నాము. ఇక్కడ అంటే ఏ డిస్ట్రిక్ట్లలో ఉన్నారు మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు? ఇప్పుడు మీరు ఇచ్చిన బ్రోచర్లో తెలంగాణలో టోటల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది, అన్ని చోట్ల దొరుకుతాయి. మోస్ట్లీ మేము ఎలా ప్రమోట్ చేస్తున్నాము అంటే గ్రామీణ మహిళల ప్రోగ్రాం ద్వారా మేము ప్రమోట్ చేస్తున్నాము. అంటే ఇంట్లో ఉండే మహిళలకి
ఇవి ఏంటి వీటి గురించి డీటెయిల్స్ అన్నీ మేము చెప్పి వాళ్ళు వాళ్ళ ఏరియాలోని సేల్ చేసుకునేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారనమాట. సో ఆ విధంగా మేము లేడీస్కి ఎంపవర్ చేస్తున్నాం. సో ఎలా ఉంది మార్కెట్, ఎలా ఉంది? ఇలాంటి ఫెస్టివల్స్ కావచ్చు, ఎగ్జిబిషన్స్ కావచ్చు, మీ బిజినెస్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇక్కడ అంతా చాలామంది క్రౌడ్ వస్తారు కదా, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మీలాగే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, నిజంగా న్యాచురల్ అని. మేమేం చెప్తామంటే మీరు యూజ్ చేయండి, ఒకవేళ మీకు న్యాచురల్ కాదు అని అనిపిస్తే కనుక మీరు రిటర్న్ చేయండి అని చెప్తాము. అంత కాన్ఫిడెంట్గా మేము చెప్తాం కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. అండ్ కాస్ట్ వైజ్ కూడా ఏది చూసినా కూడా మీకు 100 కన్నా తక్కువ రేటే ఉంటాయి. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ మాకు. అందరూ యూజ్ చేయడానికి, అంటే జస్ట్ యూజ్ చేసి ఫస్ట్ చేయడానికి 100 కన్నా తక్కువ కదా అని స్టార్ట్ చేస్తారనమాట. దే విల్ కమ్ టు నో ద మార్కెట్లో చాలా వరకు వివిధ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్ అని ఉంది, బయట లైజోల్ కావచ్చు, అవి దొరుకుతాయి. సో వాటికి దీనికి డిఫరెన్స్ ఏంది? దీని గురించి కొంచెం చెప్పండి. నార్మల్ ఫ్లోర్ క్లీనర్స్లోనే ఏంటంటే కెమికల్ బేస్ ఉంటాయి. ఇది ప్యూర్లీ వేప ఆకు సంబంధించి ఏమంటారు అర్క్ తీసి దానితో తయారు చేస్తామన్నమాట. సో దానివల్ల మీకు రియల్గా వేప చేదు వల్ల పురుగు ఎలా అయితే రాకుండా ఉంటుందో అలాగే ఈ బొద్దింకలు, చీమలు ఇట్లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. ఇది శనివారం నాడు ఇప్ప నూనె అందరూ టీవీలో చెప్తుంటారు కదా, అది చూసి అందరూ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే మన దగ్గర ఉత్తరేణి పళ్ళపొడి అని ఉంటుందండి. అందరూ పేస్ట్లు వాడడం స్టార్ట్ చేశాక డెంటిస్ట్లు ఎక్కువైపోయారు. అయితే మన పళ్ళపొడి వాడడం స్టార్ట్ చేస్తే దీంట్లోని 32 రకాల మూలికలు వేసి తయారు చేస్తాము. కాబట్టి దీంట్లో యూజ్ చేసిన తర్వాత పళ్ళు నొప్పులు, పిప్పు పన్ను ఉందనుకోండి, ఆ పురుగు కూడా మనకి తెలియకుండానే అది నైట్ ఆ పుప్పు పని మీద పెట్టుకుంటే చెవులో నుంచి వెళ్ళిపోతుంది ఆ పురుగు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఒకటి. అలాగే వాము పలుకులు, జీరా పలుకులు, కుంకుడుకాయ షాంపూ. ఎస్పెషల్లీ ఏంటంటే కుంకుడుకాయ షాంపూ అని మీకు మార్కెట్లో చాలా దొరుకుతాయి, కానీ దాంట్లో ఏంటంటే ప్రిజర్వేటివ్గా మళ్ళీ ఏదో ఒక కెమికల్ వేస్తారు. మా దాంట్లో మేము ప్రిజర్వేటివ్ వేస్తాం. ఏం వేస్తాము అంటే రోజ్మెరీ ఆయిల్ వేస్తాం. రోజ్మెరీ ఆయిల్ హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది, సేమ్ టైము ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. సో విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. సో మనం చూడొచ్చు ఓవరాల్గా అయితే ఇక్కడ ఉన్న స్టాల్స్లో చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాలలో తయారు చేసిన వివిధ ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో కుంకులు షాంపూ కావచ్చు, ఇప్పపొడి కావచ్చు, మన వేపాకులతో చేసిన ఫ్లోర్ క్లీనర్ కూడా ఇందులో స్పెషల్గా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట మార్కెట్లో దొరికే కెమికల్స్కి భిన్నంగా మొత్తం టోటల్గా ఆర్గానిక్లోనే వీటిని మార్కెటింగ్ చేస్తున్నాము. మాకు గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. అవన్నీ కూడా అంటే గ్రామీణ ప్రాంతాలలో డ్వాక్రా గ్రూపులు కావచ్చు, మహిళా సంఘాలు, వాళ్ళందరితో మేము తయారు చేపించి మార్కెటింగ్ చేస్తున్నాము. ఇలాంటి ఎగ్జిబిషన్స్ కావచ్చు, గవర్నమెంట్ నిర్వహించే ఫెస్టివల్స్ కావచ్చు, వీటి వల్ల మా బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మేము మార్కెటింగ్ చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.